వెల్కమ్ టు ముచ్చటైన మాట. ఈరోజు వరకు చిన్న పిటకత్తో మీ ముందుకు వచ్చానండి. ఏంటి అంటే ఒక జూదరి ఉంటాడు. ఆ జూదరి ప్రతిరోజు జూదమాటం అది చేస్తూ ఉంటాడు. అయితే ఆ రోజు జూదంలో తను చెప్పలేనంత లెక్కబెట్టలేనంత ధనాన్ని గెలుస్తాడు. ఈ ధనం గెలిచిన సంతోషం ఆయన ఏం చేస్తాడంటే ఒక మల్లెపూల దండ, తాంబూలం, మరి చందనం అన్ని పట్టుకొని వెలయాల ఇంటికి వెళ్తూ ఉంటాడు. వెలయాల ఇంటికి వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో తను కాళ్ళు తన్నుకొని కాళ్ళు తడబడి కింద పడిపోతాడు. ఈ కింద పడిన తర్వాత ఆయన స్పృహ తప్పిపోతాడు. స్పృహ తప్పినప్పుడు ఆయనకి ఏమనిపిస్తుంది అంటే మెలకు వచ్చే టైంకి తనలో ఒక మార్పు వస్తుంది. నేను ఏం చేస్తున్నాను, ప్రతిరోజు ఈ జూదం ఆడటం ఏంటి, వెలయాల ఇంటికి వెళ్ళటం ఏంటి, నా చేతిలో ఈ వస్తువులు ఏంటి అన్న ఒక చిన్న మార్పు వచ్చి ఏం చేస్తాడు, పక్కనే శివలింగం ఉంటే ఆ శివయ్యకు ఈ చందనంతో బొట్టు పెట్టి ఈ పూలదండ వేసేసి తాంబూలాన్ని సమర్పించి ఒక 3 గంటల పాటు తను దండం పెట్టుకుంటాడు. ఇలా కాలం అవుతూ ఉంటుంది. ఆయన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతాడు. తర్వాత ఆయన చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఎంబట్లు వస్తారు. ఎంబట్లు వచ్చి యమధర్మరాజు దగ్గర తీసుకెళ్ళినప్పుడు యమధర్మరాజు ఏమంటాడంటే, నువ్వు బ్రతుకుండగా నువ్వు చేసిన దుష్కర్మల వలన నువ్వు ఈ నరకంలో శిక్షలు అనుభవించాలి అని చెప్తాడు. అని చెప్తే ఈయన అంటాడు, నేను ఏదో చిన్న మంచి కార్యమైనా చేసి ఉంటాను కదా, అది చూడండి అని అంటే అప్పుడు చిత్రగుప్తుడి వైపు చూస్తే చిత్రగుప్తుని అంటాడు, ఈయన ఒక 3 గంటల పాటు శివయ్యకు పూజ చేశాడు అని చెప్తాడు. అంటే శివయ్యకు అన్నీ అర్పించుకున్నాడు అని చెప్తాడు. అంటే ఓకే, అయితే నువ్వు ఈ 3 గంటల పాటు స్వర్గంలో కూడా నువ్వు పుణ్యఫలాన్ని స్వీకరించవచ్చు అని చెప్తాడు. అంటే అప్పుడు ఇతను ఏమంటాడు, అయితే నేను స్వర్గంలో ముందు నేను నా పుణ్యఫలాన్ని నేను తీసుకుని తర్వాత నరకంకి వచ్చి నేను శిక్షలన్నీ అనుభవిస్తాను అని చెప్తాడు. అయితే సరే అలాగే చెయ్యని చెప్పి ఎంబట్లో తీసుకెళ్లి స్వర్గంలో పెడతారు. స్వర్గంలో పెట్టిన తర్వాత ఏంటంటే యమధర్మరాజు చెప్పిన పరంగా దేవేంద్రుడు తన సింహాసనాన్ని విడిచిపెట్టి ఈయనకి ఆ సింహాసనం అప్పచెప్పాలి 3 గంటల పాటు. సరే 3 గంటల పాటు అప్పచెప్పిన తర్వాత ఈయనేం ఆలోచిస్తాడు, ఇంకా ఆ శివయ్యకి ఒకసారి అర్పించినందుకు గాను మాల అర్పించినందుకు కానీ నాకు ఇంత అయింది కదా, సో నాకు శివయ్యే శరణం ఇంకా అని చెప్పి ఏం చేస్తాడంటే స్వర్గంలో అమూల్యమైన ఉన్నటువంటి ధనం అంతా కూడా అందరికీ పంచేస్తాడు. పంచేసి ఆ 3 గంటలు అయిపోయిన తర్వాత కామ్గా వచ్చేసి సింహాసనం కింద దిగిపోయి నరకం దగ్గరికి వెళ్ళిపోతాడు. చూస్తే దేవేంద్రుడు వచ్చి చూడగానే మొత్తం అంతా ఖాళీ అయి ఉంటుంది, బోసిగా అయిపోతుంది. అప్పుడు బృహస్పతిని పిలిచి, ఏంటి గురువర్య ఇలా అయింది చూడండి, తను అన్నీ ఇచ్చేస్తాడని చెప్పి యమధర్మరాజు దగ్గరికి వెళ్తాడు. బృహస్పతిని తీసుకుని వెళ్ళి, నువ్వు పంపించిన ఈ ఇతను చూడండి ఎలా చేశాడో అని చెప్పి అంటే, అది ఆయన పూర్వీకులు కూడా చేయలేనిది ఆయన 3 గంటల్లోనే దానం అది చేశారు, ఇంకేమీ చెప్పలేమో, నువ్వు అక్కడ ఉన్న మునుల్ని వాళ్ళని బ్రతిమలాడుకొని అవి డబ్బులు తీసుకొని తిరిగి ఆ ధనాన్ని తీసుకుని వాళ్ళకి అవసరాలు ఇచ్చు అని చెప్తాడు. అయితే ఈయన ఈ కర్మలు చేయటం వలన ఆయన మరుజన్మలో ఆయన విరోచనుడికి ఆయన ఎంతో తపస్వి దానకర్ణి అయినటువంటి బలి చక్రవర్తిగా ఆయన పుడతాడండి. సో ఇది బలి చక్రవర్తి కథ. సో మీకు నచ్చిందని అనుకుంటాను. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ముచ్చటైన మాట.